జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పంచాయతీరాజ్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన తప్పనిసరి అని తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా। అధ్యయనం ద్వారానే మంచి జర్నలిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందుతారన్న సీనియర్ జర్నలిస్ట్ సామాజిక విశ్లేషకులు ఎం ఖాన్ ఎస్దాని। అక్టోబర్ 20వ తేదీన టి కృష్ణ మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి కళాకారులు టి కృష్ణ 38వ వర్ధంతి నిర్వహణ। పంచాయతీరాజ్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన తప్పనిసరి అని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు। ఒంగోలులోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, డిఎల్పీఓలకు 3 రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా తరగతులను శుక్రవారం ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని అన్నారు। మండల స్థాయిలో జరిగే కార్యక్రమాలను అమలు పర్యవేక్షించడం పూర్తిగా ఎంపీడీఓలపై ఉంటుందని అన్నారు। ప్రభుత్వపరమైన లక్ష్యాలను ప్రాధాన్య క్రమంలో నిర్దేశించడం జరుగుతుందని వివరించారు। లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు। చెంచుల అభివృద్ధి కోసం పీఎం జన్మన్ కార్యక్రమం కింద పలు కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు। ప్రజలకు సేవలు అందించడంలో ఎవరూ అలసత్వం వహించరాదని సూచించారు। ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ ఉషారాణి, జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం ప్రధానాచార్యులు శ్రీనివాసరావు పాల్గొన్నారు। ఆ వ్యవస్థ మరియు స్ట్రక్చర్ గురించి మరియు పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించి శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, లేఅవుట్స్, ఈ తదితర విషయాలకు సంబంధించి మండల పరిషత్ కావచ్చు లేదా జిల్లా పరిషత్ కావచ్చు ఈ వ్యవస్థల్ని ఈ విధంగా బలోపేతం చేయాలి। ఇక్కడ రాబోయే రోజుల్లో మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ లేకపోతే అదేవిధంగా ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రజలు కోరుకుంటూ మేడం ఒక ఫోటో చేసింది మేడం। అందులో ట్రైనింగ్ కోసం ధన్యవాదాలు। పిటిసిలో మీకు అకామిడేషన్ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాం, అలాగే మనకి ఒక డిస్పెన్సరీ మెడికల్ డిస్పెన్సరీ కూడా ఉన్నాం। ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా టేక్ కేర్ ప్రభుత్వ వారు ఇందులో ట్రైనింగ్ ఇస్తూ వీటి ఇంటర్ను మళ్ళీ మండలానికి వెళ్ళి అక్కడ మండల లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో అక్కడ సిబ్బంది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం। ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్। సో ఎందుకంటే అన్లెస్ అంటే యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ, దానికి రిలేటెడ్ నాలెడ్జ్, రూల్స్, పొజిషన్స్, మీ ఎంటైర్ సెటప్ ఎలా ఉంటుంది దాని రిలేటెడ్ తెలియలేదంటే మనకు అడ్మినిస్ట్రేషన్స్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అనేది అంత బాగుంటుంది। సో అందుకే ఇటువంటి మీరు అందరూ కూడా ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన ఎంపీడీఓస్ కూడా ఉన్నారు। బట్ మిడిల్లో ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ తెలిసిన విషయం కానీ కొత్త విషయం కానీ, తెలిసిన విషయం అంటే దాన్ని అప్డేట్ చేసుకోవడము, తెలియని విషయం అంటే కొత్తగా నేర్చుకోవడం।
సో ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ సర్వీస్లో ఉండదు అనమాట. దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ 3 days అంటే నెక్స్ట్ 2 days కూడా ఉంటుంది. మీరు అందరూ కూడా దీన్ని ఇక్కడ ఏ చెప్తున్నారో దాన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు తెలుసుకోవాలి. మీకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు దాన్ని కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ సెషన్ కూడా ఉంటుంది కదా. సో దాంట్లో కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ సెషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. వేరే వాళ్ళ నుంచి కూడా మీరు నేర్చుకోండి. సో లెర్నింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ వన్ టైం ప్రాసెస్. ఒక్కసారి నేను నేర్చుకున్నాను నాకు అన్నీ తెలుసు అనేది ఎవరు కూడా చెప్పలేరు. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఏదో ట్రైనింగ్ పెట్టారు ఒక 3 days చెప్తున్నారు ఇవి అన్నీ కూడా నాకు తెలుసు కదా అలా మీరు అనుకోకుండా సో యూ హ్యావ్ టు టేక్ దిస్ సెషన్ వెరీ సీరియస్లీ. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది ఇక్కడ అందరూ ఎంపీడీఓస్ కూడా మీతో ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ఎంపీడీఓస్ ఇప్పుడు బాపట్ల నెల్లూరు నుంచి వచ్చిన ఎంపీడీఓస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రకాశంలో ఉన్న వారికి స్పెసిఫిక్గా నేను ఏం చెప్పదలుచుకుంటానంటే మీతో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్స్ ఎలా ఉంటుంది అనేది ఐ వాంట్ టు కన్వే సమ్ పాయింట్స్ టు యూ. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరితో కూడా అబ్సల్యూట్ ఇంటెగ్రిటీ. సో ఇంటెగ్రిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏమి క్వశ్చన్స్ అనేది మీ ఇంటెగ్రిటీని ఎవరిని కూడా క్వశ్చన్ చేయకూడదు. అలా ఉండాలి మీ పనితీరు. సో దీనికి ముందు ఎలా వాట్ కైండ్ ఆఫ్ బ్యాగేజెస్ యూ హ్యావ్ కమ్ హియర్ ఐ డోంట్ కేర్. ఇప్పటి నుంచి మీరు ఏ పని చేస్తున్నా దాంట్లో వితౌట్ స్కోప్ ఫర్ ఎనీ కంప్లైంట్స్ 100% హానెస్టీ అనేది ఇట్స్ నాన్ నెగోషియబుల్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది ఇప్పుడు మీ నాలెడ్జ్ దానికే ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నది. సో దాన్ని మీరు మీకున్న పొజిషన్ దాన్ని అర్థం చేసుకుని యూ నీడ్ టు బీ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఒక లీడర్ లాగా పనిచేయాలి. దానికి యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ద రూల్స్, యూ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ సో దట్ యూ వుడ్ బి ఏబుల్ టు అడ్మినిస్టర్ యువర్ వర్క్ ప్రాపర్లీ. అధ్యయనం ద్వారానే మంచి జర్నలిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందుతారని సీనియర్ జర్నలిస్టు సామాజిక విశ్లేషకులు ఎం ఖాన్ యజ్దాని అన్నారు. ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా శాఖ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన 77 ఏళ్ల ప్రజాస్వామ్యం ఫలవంతంలో మీడియా పాత్ర జర్నలిస్టుల సమస్యలు అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డెమోక్రటిక్ ఫోరం ఒంగోలు డివిజన్ అధ్యక్షులు గద్దర శివాజీ అధ్యక్షత వహించారు. ముందుగా ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టం ఫోరం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ సదస్సు ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గతానికి ఇప్పటికీ పాత్రికేయ రంగంలో పెనుమార్పులు సంభవించాయని అన్నారు. కాపీ పేస్ట్ విధానం జర్నలిజానికి అలవాటు పడిన జర్నలిస్టులు వారి ఎదుగుదలకు ఇది ఏమాత్రం తోడ్పడదని అన్నారు. వార్తలు సామాజిక కోణంలో పరిశోధనాత్మకంగా రాసినప్పుడే వార్తకు ప్రాధాన్యత లభిస్తుందని, జర్నలిస్టులకు గౌరవం ఉంటుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ప్రసంగిస్తూ జర్నలిజంలో విలువలు తగ్గాయని, ప్రజల కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి యాజమాన్య స్వార్థాలకు పనిచేసే స్వార్థపూరిత జర్నలిజం పుట్టుకొచ్చిందని అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జర్నలిస్టులు మంచి వ్యాసాలు రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక కార్యదర్శి లంకా రాజు, వ్యవస్థాపక సహాధ్యక్షులు బొడ్డు సీను, డివిజనల్ కార్యదర్శి ఉప్పా అశోక్, ట్రెజరర్ పైన సురేంద్ర, కమిటీ సభ్యులు పాలపర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ డాక్టర్ అంబేద్కర్. ఈ కెమెరా కోసం సైడ్ మూవ్మెంట్ చేస్తారు. టెక్నిక్ ఉంది దాన్ని గౌరవం చేయాలి.
కందుకూరులో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తూ మరణించలో మాట్లాడికి వచ్చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఏపీడీజీఎఫ్ ఆయిల్ బాంబు గురించి మన మోదర్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దానికి ముందుగా శరత్ గారు ఒక చిన్న పాటని పాడవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకి ఫీజు రాయితీ ఇవ్వాలని రకరకాల కార్యక్రమాలు చేసి ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు అసలు భారతదేశంలో వచ్చిన తర్వాత ఈరోజు మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం. ఈ మీడియా ఫ్రీడమ్ మూమెంట్ కాలం నుంచి నిజానికి స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా గొప్పది. ఈ దేశంలో ప్రతి సామాజిక ఉద్యమాన్ని నడపడంలో క్రియాశీల పాత్ర వహించింది మీడియానే. ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఎ ట్రేడ్. నౌ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రీడమ్ మూమెంట్ కాలం ముందు నుంచి ఈ దేశంలో మీడియా ఉంటే ఫ్రీడమ్ మూమెంట్ని ఒక రకంగా అభివృద్ధి చేసింది మీడియానే. మహాత్మా గాంధీ ఒక జర్నలిస్ట్, తిలక్ ఒక జర్నలిస్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జర్నలిస్ట్. అంటే స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వర్తించింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లాగే మీడియా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. నేను 84 ఎలక్ట్రానిక్ మీడియాలో చేసి తర్వాత ఫుల్ టైం జర్నలిస్ట్గా లేకున్నప్పటికీ కూడా నాకేం భయం లేదు కూడా. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా జర్నలిస్టుల పేరుతో జర్నలిస్ట్ సంఘాలు అనేటువంటి పెద్ద సమస్య కాదు. నీ చేతిలో విద్వత్తు ఉంటే నువ్వు ఎక్కడ మీరు వచ్చినందుకు కనుక మీరందరూ డీజేఎఫ్లో భాగస్వామ్యం చేయడానికి డీజేఎఫ్ ఉన్నదని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నేనున్నానంటూ వస్తున్నటువంటి అక్క మేయర్ సుజాత, అట్లాగే సార్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి గారికి, అట్లాగే ఇప్పటి వరకు రవి గారు జర్నలిజం అంటే నేను చదువుకున్న రోజుల్లో కానివ్వండి, స్వాతంత్రం వచ్చిన సమయంలో కానివ్వండి, తర్వాత మనకి 77 సంవత్సరాల్లో కూడా అనేక రకాలుగా ఈరోజు మనం గాంధీ గారిని చూస్తున్నామంటే అది మీదయ్యే జర్నలిస్టుల వల్లనే, ఫోటోగ్రాఫర్స్ వల్లనే. అలాగనే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగినాయో అవన్నీ వెలికి తీసింది ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులే. మళ్ళీ దాని తర్వాత కాలంలో మన ప్రజాస్వామ్య సమరంగంలో, స్వాతంత్ర సమరంగంలో కూడా ఎన్ని రకాల ఇబ్బందులు అనుభవించారు ప్రజలు కానివ్వండి, నాయకులు కానీ, జాతీయ నాయకులు కానివ్వండి, అవన్నీ కూడా తెలియజేసింది, ఏం జరుగుతుందో తెలియజేసింది జర్నలిస్టులే. అంతేకాకుండా రకరకాల పత్రికల ద్వారా కానీ ప్రజలు ఉత్తేజం చేయడము, ప్రజల్లో ఐక్యమత్యం అనే భావన కల్పించడము, అలాగనే జాతీయ సమైక్యత అనే భావన కల్పించడం, అన్నింటిలో కూడా కృతకృత్యులైంది జర్నలిస్టులే. మీరే ఇక చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నట్టు దశ నిర్దేశించేది కూడా మెయిన్గా జర్నలిస్టులే. రాసి ఇస్తే నేను కౌన్సిల్లో పెట్టి దానికి ఎక్కడి స్థలం ఉంటే కనుక మీరు చూసుకున్నట్లయితే చెందిన వాళ్ళగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. మనం స్వాతంత్రం వచ్చి ఒంగోలు శిశుగృహాల్లో ఆశ్రయం పొందుతున్న 4 పిల్లలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆధ్వర్యంలో కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల దంపతులకు దత్తత ఇవ్వడం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ దత్తత పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు ఎంతో చూడచక్కగా ఉన్నారని, వీరి భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దాలని దంపతులకు తెలియజేశారు. వీరిని సొంత బిడ్డలుగా భావించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ సందర్భంగా దత్తత తీసుకున్న దంపతులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్టోబర్ 20వ తేదీన టి కృష్ణ మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి కళాకారులు టి కృష్ణ 38వ వర్ధంతి నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవన్లో వర్ధంతి కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. 15 ఏళ్లు పైబడిన వారికి 20వ తేదీన పాటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి ప్రైజ్ 2000 రూపాయలు, రెండవ ప్రైజ్ 1500 రూపాయలు, మూడవ ప్రైజ్ 1000 రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. గాయని గాయకులు అందరూ 18వ తేదీలోపు మల్లయ్యలింగం భవనం నందు తన పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు సంచలన సినీ దర్శకుడు అయిన కామ్రేడ్ టి కృష్ణ 38వ వర్ధంతి కార్యక్రమాలని మన ఒంగోలులో ఈ నెల అక్టోబర్ 20వ తేదీన నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇది 38వ సంవత్సరం. ఈ 38వ వర్ధంతి కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీన ఇక్కడ మల్లయ్యలింగం భవన్లోనే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా ఆ రోజున 20వ తేదీన పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. పాటల పోటీలు అంటే సినీ పాటలు, అలాగే విడి పాటలు, ఏ పాటలైనా పాడవచ్చు గాయకులు. అయితే విడి పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 15 సంవత్సరాల వయసు పైన ఉన్నవాళ్ళు, యువకులు ఈ పోటీల్లో పాల్గొనడం అనేది జరుగుతున్నది. వాళ్ళకి బహుమతులు కూడా ఆర్థికంగా ఉపయోగపడేటట్టుగా మొదటి బహుమతిగా పాటల పోటీల్లో మొదటి బహుమతిగా 2000 రూపాయలు, అలాగే రెండవ బహుమతిగా 1500 రూపాయలు, మూడవ బహుమతిగా 1000 రూపాయలు. ఈ బహుమతులతో పాటుగా ఆర్థిక ఇది మొత్తాలతో పాటుగా మొమెంటస్ కూడా అందజేయటం జరుగుతుంది. ప్రతి గాయకుడు పోటీలో పాల్గొనే వాళ్ళు 10 రూపాయలు ప్రవేశ రుసుముగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపల వాళ్ళ పేర్లు ఇక్కడ నమోదు చేసుకోవాలి మల్లయ్యలింగం భవన్లో. ఆ రకంగా ఈ పోటీలు కృష్ణ వర్ధంతి సందర్భాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ఆ రోజు సాయంత్రం జరిగే సభలో బహుమతి ప్రదానం కూడా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ పోటీలు నిర్వహించడము కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ, కృష్ణాతో చదువుకొని వాళ్ళతో నాటకాలు వేస్తూ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మన మెల్లూరు రామయ్య, అట్లాగే వడ్డెల సింగయ్య, నాతాని భూపతిరావు వీళ్ళంతా కలిసి కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యాన అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గాయకులంతా కూడా ఈ పోటీల్లో పాల్గొని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పెళ్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు దేవి శవరన్న నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు జ్వాలాముఖి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రుద్రహోమం, చండీ హోమం, విశేష కుంకుమార్చన నిర్వహించి అనంతరం అమ్మవారి ఉంజ్యాల సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సవాలలో పరిసర ప్రాంతాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకుని దేవి కృపకు పాత్రులయ్యారు. Terima kasih.
पंचयज्ञ प्रिया पंच प्रेता पंचदीशायिनी पंचमी पंचभूतेषु पंचोक्षोपचारिणी शास्त्री शास्त्रपदा तनुमोहिनी तरा लोकानि तन्मे धर्मवर्धिनी लोकान्वितगुणान्विता सर्वात्मस्मात्मजा वन्दुकाकुसुमपुरत्यबालादिरविनोदिनी मङ्गलशूलशूलवेषासवासिनी स्वच्छनामसमानसा हिन्दुतत्त्वसंसर्गमज्ञानगुणामिका नरसंसारनारायणगुणाशङ्करी महादेवतानुग्रह प्रातर्भगं पोषणं ब्रह्मणस्पतिं प्रातः सोममुदरुद्रगं भवेम प्रातर्जितं निद्राजाचिद्यं भगं भक्षेत्याह भगप्रणोदनजगोभिरश्वैर्भगप्रणर्भन्नवन्तस्याम उदेदानीं भगवन्तस्यामोदप्रभित्त उदमध्ये अह्नाम तन्त्वा भगतर्हविज्जोहवे मितनो भगपुरये जर्गोमदेर्नमशासो वीरवदे सलमुच्छन्दमाग्ने भागिनं सन्त्रमसा भागन्धं दरितात्यग्निः ताग्निलग्नां तपसाज्वलन्तीं वैरोधनीं कर्मफले चतुष्टां दुर्गाणि विश्वा कोश्च पृथ्वी वरुणादुर्गे भवादोगायतनयाय संयोः विश्वानि वर्णानोऽस्माकं बोध्यपितातलात् स नः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रज्ञोषिगमेभ्यो अध्वरेषु धनात् सहो दानव्यच्च सत्सि स्वान्ताग्ने तनवं विप्रयस्वास्मभ्यं च सौभगमायुधस्व गोभिर्दुष्टमयुजोर्षिक्तं दभेन्द्रवट्कारणसन्दरेम जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी ज्वलन्तीं रक्तां रक्तवन्तीं तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षो भूतोऽस्मिराक्ष्रेऽस्मिन् कीर्तिमिद्धिं ददातु मे
కృషి పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి ఎదుగుతారని రవిశంకర్ గ్రూప్స్ ఎండి జిల్లా జనసేన నేత కంది రవిశంకర్ అన్నారు. 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. ముందుగా డాన్స్ ఫ్లోర్లోని నటరాజస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఏర్పాటు చేసిన డాన్స్ మాస్టర్ ఎన్ వరుణ్ కుమార్ గత 6 సంవత్సరాలుగా తనకు తెలుసని అన్నారు. మంచి డాన్సర్గా ప్రూవ్ చేసుకుంటున్న వరుణ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. వరుణ్కు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రారంభానికి విచ్చేసిన కంది రవిశంకర్ను నిర్వాహకులు వరుణ్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, ఆళ్ల నారాయణ, గాయకుడు నూకతోటి శరత్ బాబు, నూకతోటి వెంకటశేషయ్య, ఆర్ఎస్కే డాన్స్ టీం సంజయ్, కౌశిక్, సన్నీ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు. हाँ
అందరూ ఫోటో తెచ్చుకోవడం సక్సెస్ అనుకుంటుంది. నాకు తెలియదు ఎవరు చూడలేదు ఆటో చేయొచ్చు కాదు, హార్డ్ వర్కే సక్సెస్. నేను కష్టపడే గ్రామంలో ఒక స్టెప్ నేర్చుకోవడం, ఆ స్టెప్ క్లిక్ అయ్యింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరుణ్ ట్రూపు ఈరోజు డాన్స్ ప్రోగ్రాం దీని గురించి నేర్పించే విధానానికి ఈరోజు స్టార్ట్ చేశారండి. వీళ్ళు గత కాలం నుంచి ఒక 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ రోజే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్గా పనిచేశారండి. ఒక అండర్లో పనిచేశారు. ఈరోజు వచ్చి స్వయం కృషిగా సపరేట్గా పెట్టుకొని వీళ్ళు ముందుకు వస్తున్నారండి. వీళ్ళు చేసే విధానం అనేది కష్టపడి పైకి వచ్చినందుకు ఫస్ట్ పాయింట్ వీళ్ళని పర్సనల్గా అభినందిస్తాను, వీళ్ళ టీం మొత్తం వరుణ్ టీం అందరినీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ అనేది ఏ మనిషిని చేసినా సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారండి. ఈరోజు 6 సంవత్సరాలు కష్టపడి ఆ తర్వాత నుంచి నేను అప్పుడు ఎంతో బాగా చేశారు అని అనుకున్నాను. ఈరోజు ఇక్కడ నా స్వయంగా నా కళ్ళ ముందు ఈ డాన్స్ చేశారండి. చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, బాగా డెవలప్ అవ్వాలని చెప్పి, మంచి ఆదరణతో ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, ఇది ఒక మంచి కళ అండి. ఈ కళ విద్య అందరికి రాదు, డబ్బు అందరూ సంపాదించగలరు, కానీ ఈ కళతో సంపాదించే డబ్బు ఎవరికి రాదండి. ఇది హార్డ్ వర్క్, ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా నేర్చుకోగలరు. వాళ్ళకు కూడా ఒపీనియన్ ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవడానికి ఆస్కారం ఉందండి. దాంట్లో వరుణ్ ఆ రోజు నుంచి ఈరోజు కష్టపడ్డారు కాబట్టి ఇండివిజువల్గా ఈరోజు ఫరం స్టార్ట్ చేసి సపరేట్ చేస్తున్నందుకు ఆల్ ది బెస్ట్ వరుణ్. మీ టీం అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మళ్ళీ రవిప్రియ మాల్లో ఏదో ఒకటి ఈవెంట్స్ మనం చేద్దాము. అది డెఫినెట్గా మీరు పిలిచి శరత్తో నీతో మాట్లాడి డెఫినెట్గా నేను చేస్తాను. ఎందుకంటే డెవలప్ అయ్యే వాళ్ళని నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పాయింట్ కష్టపడి పైకి డెవలప్ అయ్యే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. దాంతో మీరు నాకు ఫస్ట్ నుంచి మా అసోసియేట్తో ఉన్నారు కాబట్టి అది డెఫినెట్గా చిన్న కార్యక్రమం జరిగినా కూడా మిమ్మల్ని పిలుద్దామని చెప్పి నేను అనుకుంటాను. అది డెఫినెట్గా నీకు ఆపర్చునిటీ ఇస్తాను. ఈరోజు మా ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్కి రవి సార్ రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే చాలా తక్కువ టైంలోనే వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్గా మా టీం మొత్తం తరఫున చాలా థ్యాంక్స్ సార్. అలాగే మేము గత 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో మాల్ ఓపెనింగ్ నుంచి మాత్రం మేమే చేస్తూ వచ్చాం ప్రోగ్రామ్స్. అప్పుడేమో వేరే వాళ్ళ అండర్లో చేస్తూ ఉన్నా కూడా సార్ అప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మేము సొంతగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాం అనగానే సారే వచ్చి ఓపెన్ చేయటం మాకు మా టీం మొత్తానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగ మేము చేసే ప్రతి కార్యక్రమంలో సార్ ఇలానే మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారిగా లక్ష్మీ ప్రసన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీఓ కార్యాలయం నందు పూర్వపు ఆర్టీఓ సుబ్బారెడ్డి నుంచి ఆమె బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి సారిస్తామని ఆమె అన్నారు.
మీ పర్సనల్ అయితే ఇక్కడ ఛార్జీ ఇక్కడ ఇది మీకు ఫోన్ మీకు వస్తుంది ఛార్జ్ షీట్తో పాటు ఇది మీ సాలరీ రెండవది ఏంటంటే ఇక్కడ 12 మండలు రవి చంద్రాయకొండ అంటే ఒక్కో రెవెన్యూ డివిజన్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి. నేను ఇవాళ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా నాకు అవగాహన వచ్చిన తర్వాత సమస్యలను బట్టి సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేది ప్రతిదానికి అప్లికబుల్ కాదు కదా. ఓకే ప్రకాశం జిల్లా చేమకుర్తి ప్రొవిషనల్ ఎక్స్చేంజ్ స్టేషన్ సర్కిల్లో గంజాయి మరియు మత్తు పదార్థాలు సరఫరా చేసిన అమ్మిన వారిపై ఉక్కుపాదం మోపి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని చేమకుర్తి ప్రొవిషనల్ ఎక్సైజ్ సిఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఎం సుకన్య తెలిపారు. చీమకుర్తి సర్కిల్ పరిధిలో గంజాయి మరియు మత్తు పదార్థాల సరఫరా అమ్మిన వారి సమాచారం తెలిస్తే ప్రజలు చీమకుర్తి సర్కిల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్కు ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని అన్నారు. అదేవిధంగా మత్తు పదార్థాల నివారణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎక్సైజ్ సిఐ ఎం సుకన్య తెలిపారు. నా పేరు ఎం సుకన్య, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. చీమకుర్తిలో 30వ తారీఖున ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు గుంటూరు జిల్లాలోని పొన్నూరు ఎక్సైజ్ స్టేషన్ సబ్ స్టేషన్లో సిఐగా పనిచేస్తూ ఉన్నాను. బదిలీపై ట్రాన్స్ఫర్స్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఛార్జీ తీసుకున్న తర్వాత మేము టెండర్ల ప్రాసెస్లో 1వ తారీఖు నుంచి టెండర్లు స్టార్ట్ అయినాయి. మన లిమిట్స్లో 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో ఒక చెంకుర్తి మండలం, సంతనూతలపాడు మండలం, మద్దిపాడు 3 మండలాలు ఉన్నాయి మనకి. ఈ 3 మండలాల్లో మన చెంకుర్తి మండలంలో టౌన్లో 5 షాప్స్కి, రూరల్లో 4 షాప్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరియు సంతనూతలపాడు మండలంలో ఒక 4, మద్దిపాడు మండలంలో ఒక 3, మొత్తం 16 షాపులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి మనకి చెంకుర్తి రూరల్ ఏరియాలో కానీ టౌన్ ఏరియాలో కానీ 3 అప్లికేషన్స్ రావడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ పని మేము నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత ముఖ్యంగా ఎక్కువగా గంజాయి మీద, వీటి మీద ఉక్కుపాదం మోపాలనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్గా ఉంది. దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద కౌన్సిలింగ్లు పెట్టడం, తీసుకొచ్చి పాత ముద్దాయిలను పిలుచుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించడం, పాత ముద్దాయిల యొక్క ఇళ్ళని మనం తరోగా రొటీన్గా చెక్ చేయడం, వాళ్ళ మీద ఏమన్నా ఉంటే కేసులు బుక్ చేయడం చేస్తూ, ముఖ్యంగా మన సర్కిల్లో ఎక్కడ గంజాయి అనేటువంటిది లేకుండా చేసేదానికి మనం మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తామని నేను ఇందు మూలంగా మొదటి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లైసెన్సీదారులు, టెండరర్స్ అందరూ కూడా మంచి రెవెన్యూ గవర్నమెంట్కి ఇచ్చి టెండర్లకి అందరు రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మీకు ప్రజలకు తెలియజేయటం ఏంటంటే ఎక్కడైనా కూడా ఈ బెల్ట్ షాపులు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఎక్కడన్నా ఉన్నా మాకు వెంటనే సమాచారం ఇస్తే వెంటనే వాళ్ళకి వాటి మీద చర్యలు తీసుకుంటాము. సమాచారం ఇచ్చిన వారి యొక్క పేర్లు కూడా మేము గోప్యంగా ఉంచుతాము. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగజేయమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను. నమస్కారం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చీమకుర్తి రామ్నగర్ మొదటి లైన్లో వేంచేసి ఉన్న సీతా లక్ష్మణ హనుమాన్ సమేత కోదండరామస్వామి దేవస్థానం నందు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు అమ్మవారికి బాల త్రిపుర సుందరి అలంకరణ సందర్భంగా మహిళలచే సామూహిక లలితా సహస్రనామార్చన, కుంకుమార్చన సహిత రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీరాజ్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన తప్పనిసరి అని తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. అధ్యయనం ద్వారానే మంచి జర్నలిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందుతారన్న సీనియర్ జర్నలిస్ట్ సామాజిక విశ్లేషకులు ఎం ఖాన్ ఎస్దాని. అక్టోబర్ 20వ తేదీన టి కృష్ణ మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి కళాకారులు టి కృష్ణ 38వ వర్ధంతి నిర్వహణ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.